రత్న కిరీటం తర్వాయి భాగం. అంతలో మహిపాలుడు సరిగ్గా అనుకున్నట్టుగానే పొరుగు ద్వీపపు రాజు వసుపాలుడు మంజుల ద్వీపం మీదకి దండెత్తి వచ్చాడు. ఉభయ పక్షాల మధ్యన తీవ్రమైన యుద్ధం జరిగింది. ఆ యుద్ధంలో తపోవర్ధనుడు మహిపాలుడు కూడా మరణించారు. ఈ వార్త వినగానే మహిపాలుని భార్య కూడా ప్రాణం విడిచింది. అటు తర్వాత వసుపాలుడు మంజుల ద్వీపాన్ని ఆక్రమించుకొని రత్న కిరీటం కోసం అంతటా వెతికాడు. కనిపించలేదు. వెంటనే భటులను నలుమూలలకు పంపి వెతికించాడు. ఫలితము లేకపోయింది. ఇలా ఉండగా ఒక రోజున రాజు వేటకు వెళ్ళినప్పుడు ఆ అడవులలో చెట్టుపైన కొమ్మల సందున దగదగా మెరిసే రత్న కిరీటం చూడటం తటస్థించింది. కానీ ఏమీ చేయలేకపోయాడు. ఏమంటే ఆ చెట్టు మొదలున ఒకానొక భయంకర భూత సర్పం చుట్టుకొని ఉన్నది. ఆ సర్పానికి కన్నులు మినుకు మినుకుమంటూ ఉన్నాయి. కాళ్లకు పంజాలు పులిగోళ్ళు అమరి ఉన్నాయి. చర్మం అంతటా బలిష్టమైన డిప్పలున్నాయి. మొసల్లాగా కనిపిస్తున్నది ఆ సర్పం. అది నోరు తెరిచి బుసలు కొడితే అగ్నిజ్వాలలు ఎగసి వస్తున్నాయి. వసుపాలుడు కోటకు మరలిపోయాడు. అంటే తిరిగి వెళ్ళిపోయాడు. ఫలానా చోటన రత్నకిరీటం ఉన్నది, ఎలా అయినా దాన్ని తీసుకురండి అని భటులకు ఆజ్ఞాపించాడు. భటులందరూ పోయి ప్రయత్నించి విఫలులయ్యారు. అంటే దాంతో యుద్ధం చేయలేక ఓడిపోయారన్నమాట. అప్పుడు రాజు ఆ భూత సర్పాన్ని చంపి ఎవరైతే రత్న కిరీటాన్ని తెస్తారో వాళ్ళ కోరుకున్న బహుమతి ఇస్తాను అని దండోర వేయించాడు. ఈ చాటింపు విన్న ప్రతి వాళ్ళకు ఆశ కలిగింది. కానీ వెళ్ళి ప్రయత్నించిన వాళ్ళందరూ భూత సర్పం వదిలే మంటలకు ఆహుతైపోసాగారు. చివరికి రాజుకి విసుగొచ్చేసింది. పేరు పొందిన జ్యోతిష్కులను రప్పించి కిరీటం పొందే మార్గం ఏమిటి అని ప్రశ్నించాడు. వాళ్ళు చక్రాలు వేసి అంకెలు గణించి, మహారాజా, ఏనాటికైనా రత్న కిరీటం వారి వంశస్థులకే చిక్కుతుంది గాని ఇతరులు ఎంత యత్నించినా లాభమే లేదు, అంటే ప్రయత్నించినా అని చెప్పేశారు. ఎవరైనా వస్తారేమో అని వసుపాలుడు అలానే కనిపెట్టుకొని ఉన్నాడు. ఆ మహిపాలుడే మీ పెద్దనాయన, అతని ఆత్మకే శాంతి కలిగించమని కల్లో బతిమలాడుతూ చెప్పాడు మిత్రానందుడు. తర్వాత మళ్ళీ, కుమారా చిత్రబాను, ఆ రత్న కిరీటం సంపాదించి తీసుకురావటంతో మీ పెద్దనాయనకు ఆత్మశాంతి కలుగుతుంది, కుటుంబం గౌరవం నిలబడుతుంది. మీ తాత అమరభూపతి నీ కోసం బెంగపెట్టుకొని ఉన్నాడు. ముందక్కడికి పోయి అతని దీవెన పొంది మరీ బయలుదేరు, నీకు మేలవుతుంది అంటూ హితో చెప్పాడు. చిత్రబానుడు మగధ రాజ్యానికి బయలుదేరాడు. ఆనాడు మందపాలుడు ప్రమోదుని అగ్ని ప్రమాదం నుండి కాపాడి తరువాత అర్ధకర్ముని భార్యను కూడా రక్షించడానికి గాను తిరిగి అతని కారాగారానికి వెళ్ళినట్టు ఇంతకు ముందు చెప్పాం కదా. ఆ సమయంలో ముసల్రాజు ప్రమోదుడు తనను ఎవ్వరూ గమనించలేని మోస్తరుగా నటిస్తూ అక్కడి నుంచి మెల్లగా జారుకోసాగాడు. ఆ సందట్లో ఎవ్వరూ అతన్ని గమనించనే లేదు. రాజ్యంలోని ప్రజలే అతన్ను గుర్తుపట్టలేనప్పుడు రాజగురువు నియమించిన భటులా గుర్తించేది. కారాగార గృహం నుండి బయటపడిన ప్రమోదుడు అన్నాహారాలు మాని కాళ్ళు ఎక్కడికి తీసుకుపోతే అక్కడికి పోసాగాడు. ఒకచోట అమరభూపతి చారలు తారసపడ్డాయి, అంటే కనిపించాయి. ప్రమోదుణ్ణి గుర్తుపట్టి తమ ప్రభువు వద్దకు తీసుకుపోయారు. బియ్యంకుడు కంటబట్టంతో అమరభూపతి పరమానందం పొందాడు. అంతలో చిత్రబానుడు మగధ చేరుకున్నాడు. చిన్నవాణ్ణి చూస్తేనే తాతలిద్దరూ పొందిన ఆనందానికి మెరకలేకపోయింది. పసివాడు తలపెట్టిన మహత్కారానికి ఎంతగానో మెచ్చుకొని వారు మరీ సంతోషించారు. అయితే బిడ్డడు ఒక్కడు పోవటం తాతలకు మనస్కరించింది కాదు, అంటే మనసొప్పింది కాదు. అప్పుడు అమరభూపతి తన కుమారుడు విజయభూపతిని తోడిచ్చి ఇద్దరిని దీవించి మంచి రోజున మంజుల ద్వీపానికి ప్రయాణం కట్టాడు. అక్కడ కారాగృహం వద్ద ఏం జరిగిందంటే, సోలిపోయిన రాజగురువు తేరుకున్నాడు. అయితే ప్రమాదం ఎలా సంభవించిందో అర్థం కాలేదు. ఇంత జరిగినా దుష్ట చింతలను మానలేదు, అంటే చెడు ఆలోచనలు అని. తన పాచిక పారలేదు కదా అని విచారించి ముసల్రాజును రక్షించినందుకు మందపాలన పైన పగపట్టాడు. ఇంతకు ప్రమోదుడు కనపడకపోగా కలవరపడ్డాడు కూడా. చివరకు పోని ముసలివాడు ఎక్కడ చేస్తే మనకేం అని తలచి ఉపేక్ష వహించాడు. ఒకనాటి రాత్రి రాజగురు మందపాలుడు ఏమరిపాటుగా ఉండగా చాకుతో చంపి ఆ నేరం నిరపరాధుడైన ఒక అమాయకుని పైన వేసి వాడికి ఉరిశిక్ష వేయించాడు. రాజగురువు మాయ చేసి ముసలిరాజును మందపాలను చంపివేసి ఉంటాడని ప్రజలు ఊహించారు. పైగా కప్పం కోసం రాజగురువు చేసే నిర్బంధం తట్టుకోలేక సామంతులు మళ్ళీ అమరభూపతిని ఆశ్రయించారు. ఇప్పుడు అమరభూపతికి
వృద్ధరాజైన ప్రమోదుని సలహాయే. దూరం యోచించాడు ప్రమోదుడు. ఇప్పుడు బల్లాన కోటను ముట్టడించటమే పని అన్నాడు. సామంతులందరూ ఏకమై రాత్రికి రాత్రి బల్లాన కోటను ముట్టడించేశారు. అన్ని బలాలు ఉడిగిపోయినాయి. రాజగురు కలత చెందాడు. రహస్య స్వరంగం ద్వారా తప్పించుకుందామని చూశాడు. 2 అడుగులు వేశాడో లేదో అమరభూపతి సేవకులు పట్టివేశారు. తెల్లబోయాడు రాజగురు. రహస్య ద్వారాలకు ప్రమోదుడు కాపలా పెట్టిన సంగతి వానికేం తెలుసు. కోట ప్రమోదుడి వశమైంది. సామంతులు సంతోషించారు. ప్రజలు పరమానందం పొందారు. బల్లాన రాజ్యం మరొకసారి పూర్వపు కలతో కలకల్లాడిపోయింది. అందరూ పసివాళ్ళ కోసం ఎదురు చూడసాగారు. చిత్రబాణుడు విజయభూపతి కలిసి అష్టకష్టాలు పడి చివరకు మంజుల ద్వీపం చేరుకున్నారు. వసుపాలుడు వాళ్ళిద్దరినీ ఎంతగానో ఆదరించి గౌరవించాడు. మీకోసమే ఎదురు చూస్తున్నాను అన్నాడు. ఈనాటికి మళ్ళీ రత్నకిరీటం బల్లాన రాజ్యం చేరుకోబోతుందంటే నాకు అపరిమితమైన సంతోషంగా ఉన్నది అన్నాడు. అందరూ అరణ్యం చేరుకున్నారు. చెట్టుకు చుట్టుకుని ఉన్న భూత సర్పాన్ని గురించి వసుపాలుడు చిత్రబాణుని హెచ్చరించాడు. కిరీటం తేవాలనే ఆత్రంతో చిత్రబాణుడు సాహసించి చెట్టు వద్దకే వెళ్ళాడు. భయంతో ఆశ్చర్యంతో అందరూ చూస్తున్నారు. చర్రున ఖడ్గం దూశాడు చిత్రబాణుడు. సర్పాన్ని ఒక్క వేటు వేయబోయాడు. చిత్రమేమిటో కానీ ఖడ్గం తగలటంతో ఆ భయంకర సర్పం ఒక చక్కటి గంధర్వుడుగా మారిపోయింది. అప్పుడు ఆ గంధర్వుడు చెట్టు పైన రత్న కిరీటం తెచ్చి చిత్రబాణుని చేతిలో పెట్టాడు. నాయనా, నాకు శాప విముక్తి కలిగించావు. ఇన్నాళ్ళుగా ఇందుకోసమే నేను అందరికీ కలలో కనపడి నా ఆత్మకు శాంతి కలిగించమన్నాను. ఈ పని ఎవ్వరూ నెరవేర్చలేకపోయారు. ఎప్పటికైనా నీవే ఈ పనికి తగిన వాడవని నమ్మకంతో నేను ఉంటూ వచ్చాను. యుద్ధంలో ప్రాణం పోయినా ఈ భూత సర్పంగా ఆకారం తాల్చాను. వంశ మర్యాదను నిలబెట్టి ఆత్మకు శాంతి కలిగించిన నీకు కిరీటం అప్పగించేశాను. ఇక నాకేమీ చింతలేదు అని చెప్పి ఆ గంధర్వ రూపంలో ఉన్న మహిపాలుడు అదృశ్యమైపోయాడు. ఇదంతా చూస్తూ ఉన్న వసుపాలునికి అపరిమితమైన ఆశ్చర్యం కలిగింది. అంతేకాదు, కిరీటాన్ని ఎలా అయినా కాజేయాలని తహతలాడిపోయాడు. ఆ ఆలోచనలు ఎక్కువైనాయి. తన ఉద్దేశాన్ని భార్యతో చెప్పాడు. ఆ మాటలు అతని కూతురు జయంతి కూడా విన్నది. ఎట్లా అయినా వాళ్ళిద్దరిని కాపాడడానికి నిశ్చయించి ఆమె తన చెలికెత్తెల సహాయంతో సగం రాత్రివేళప్పుడు 3 గుర్రాలను కోట వాకిటి సిద్ధం చేయించింది. మాటు మణిగిన తర్వాత పసివాళ్ళిద్దరూ ఉండే గదిలోకి వెళ్ళి వెంటరమ్మని వాళ్ళను వేగిరి పెట్టింది. అంటే తొందర పెట్టింది. వాళ్ళు సంశయించడం చూచి జయంతి, నా మాట వినండి, నా తండ్రి మిమ్మల్ని చంపేందుకు వస్తున్నాడు. అమ్మతో చెబుతూ ఉంటే చెవులారా విన్నాను. రత్న కిరీటం కోసమని ఈ ద్వీపం మీద దండెత్తిన మా నాన్నగారు చేతులారా మీకు దాన్ని అప్పగించి ఊరుకుంటాడా? మీరు ఈ కోటలో ప్రవేశించినప్పుడే మేడ మీద నుండి నేను మిమ్మల్ని చూశాను. చూచినప్పటి నుంచి మీకే అపాయం కలగకుండా చెయ్యమని దేవుళ్ళకు మొక్కుతూనే ఉన్నాను. నా తండ్రి ఎంత దురాశపరుడు కాకుంటే నన్ను ఒక శతవృద్ధికి ఇచ్చి పెళ్లి చేయ నిశ్చయిస్తాడా? నాకు తల్లి ఉండి ఒకటే లేక ఒకటే. ఆమెకు మా నాన్న కంటే ధనాశ ఇంకా ఎక్కువ. అందుకని ఏమన్నా చేస్తుంది. నన్ను ఆపద నుండి తప్పించండి, తీసుకుపోండి, ముగ్గురం పారిపోదాం. ఏర్పాట్లు చేసే వచ్చాను అన్నది. ఆ నడిరాత్రప్పుడే వసుపాలుడు అనుకున్న ప్రకారం వాళ్ళను చంపటానికని బయలుదేరాడు. అంతలో ఒక సేవకుడు పరిగెత్తుకుంటూ వచ్చి, ప్రభు, అమ్మాయి గారు అంతఃపురంలో లేరు. ఈ సంగతి మనవి చేద్దామని వస్తే ఏలిక దర్శనం కాలేదు. అందుకనే వెతుక్కుంటూ ఇక్కడికి వచ్చాను అని చెప్పాడు. ఈ మాట వింటూనే రాజు తను వచ్చిన పని మరచి వానితో అంతఃపురానికి వెళ్ళాడు. అదే సమయాన ఆ గది నుండి 3 రత్న కిరీటంతో సహా యువతలకు వచ్చి సిద్ధంగా ఉన్న 3 గుర్రాలపైన ఎక్కారు. మేడ మీద రాజు వీళ్ళని చూచాడు. వాళ్ళ కుట్రను వెంటనే పసికట్టి ఒడిలో ఉన్న కత్తిని చర్రున విసిరాడు. దురదృష్టవశాత్తు అది చిత్రబాణుని వీపు లోపలికి దూసుకుపోయింది. చిత్రబాణుడు దాన్ని గభీమని లాగివేశాడు. కోటపై నుంచి వసుపాలుడు పట్టండి పట్టండి అని కేకలు వేసాగాడు. వెంటనే అశ్వీకులు బయలుదేరారు. కానీ వాళ్ళని పట్టడం సాధ్యమే కాలేదు. వాళ్ళు తీరం చేరుకుని పడవకు లంగరు విప్పి క్షణంలో సాగిపోయారు. తరుముకు వచ్చిన అశ్వీకులు చేసేది లేక వాళ్ళు వెళ్ళిపోతూ ఉంటే నిల్చొని ఓడవైపు చూస్తూ ఉన్నారు. ఓడలో ఎక్కగానే జయంతి విజయభూపతి కలిసి చిత్రబాణుడికి సమస్తమైన ఉపచారాలు చేశారు. ఎంత చేసినా విసిరిన కత్తి విషపూరితమైనది కావటం చేత దాని పని అది చేస్తూ వచ్చింది. అయినా చిత్రబాణుడు ధైర్యం వదలలేదు. తన బాధ పైకి తెలియనివ్వలేదు. అక్కడ బల్లాన రాజ్యంలో ఓడ దిగిందని
వినగానే అశేష జనము ఉప్పొంగిపోయారు. చిత్రబాణుడు రత్నకిరీటాన్ని తాత చేతిలో పెట్టాడు. ప్రమోదుడు చెప్పరాని ఆనందం పొందాడు. పసివాన్ని పట్టాభిషేకానికి వెంటనే ఏర్పాటు చేయించమన్నాడు అమరభూపత్తు. అయితే అంతలోనే పసివాడికి ముంచుకు వచ్చింది. వెంటనే రాజు మిత్రానందునికి వద్దకు మనిషిని పంపాడు. కానీ యజ్ఞ యాగాదులు ముగించుకొని అతను ఎప్పుడో వెళ్ళిపోయాడు. చిత్రబాణును పట్టాభిషేకం ముహూర్తం సమీపించింది. కానీ పసివాడు మంచం మీద పడుకొనే ఉన్నాడు. చుట్టూ అందరూ చేరారు. చిత్రబాణుడు అందరిను కడసారి చూశాడు. జయంతి చేతిని విజయభూపతి చేతిని కలిపి జలజల బాష్పాలు రాలిస్తూ కన్ను మూశాడు. అతను అస్తమించటంతో బల్లాన రాజ్యమే దుఃఖసాగరంలో మునిగిపోయింది. వృద్ధరాజైన ప్రమోదునికి హృదయంలో చిచ్చు పెట్టినంత పనైంది. చిచ్చు పెట్టినట్టే అయింది. ఆయన కన్నుల నుండి బలబలా రాలే బాష్పదారులకు అంతు లేకపోయింది. మరుక్షణంలోనే కన్నులు చింతనిప్పలాగా ఎర్రబడినాయి. ఎక్కడ లేని కోపం రత్నకిరీటం మీద వచ్చిపడింది. గబగబా రత్నకిరీటం ఉండే గదిలోకి వెళ్ళి దానిని తీసి బలం కొద్దీ నేల వేసి కొట్టాడు. దెబ్బతో కిరీటం ముక్కలు ముక్కలైపోయింది. కాంతులు విరిజిమ్మే రత్నాలన్నీ రవ్వలై మినుగురు పురుగుల్లాగా మెరుస్తూ చెదిరిపోసాగినాయి. నా వంశాన్ని నిర్మూలం చేసిన ఈ రత్న కిరీటం ఉండేమీ లేకేమి. అయ్యో, నా చిన్నారి చిత్రబాణుడు సింహాసనం మీద కూర్చుండగా ఈ కిరీటం ధరించి ఉండగా చూచే భాగ్యం లేకపోయిందే కదా. వాడి పట్టాభిషేకం కలగాసినట్టు అయిపోయిందే. నా ఆశలన్నీ అడుగంటికి పోయినాయే. ఇంకా నేను బతికి ఎందుకున్నట్టు అంటూ అనేక విధాల వాపోయాడు. మరుక్షణంలో మళ్ళీ ఉగ్రుడయ్యాడు. ఒడులు వణుకుపోసాగింది. కాళ్ళు తడబడినాయి. ఆవేశం పట్టలేక బట్టలు చింపుకున్నాడు. జుట్టు పీక్కున్నాడు. పిచ్చివాన్లాగా అటూ ఇటూ అడుగులు వేస్తూ, ఏడి, నన్ను నా కుటుంబాన్ని నాశనం చేసిన ఆ దుర్మార్గుడేడి, రాజుగురు ఏడి అంటూ ఉరుములు ఉరివాడు. ఈ కోపంతో రాజు కాళ్ళు రత్నాల రవ్వల మీద పడగా జర్రున జారిపడ్డాడు. అంతే, మళ్ళీ లేవలేదు. అలా ఈ కథ సుఖాంతమైపోయింది. ఇదండి రత్న కిరీటం కథ. ఇదే చివరి భాగం. మళ్ళీ ఒక మంచి కథతో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు సెలవు. నా ఛానల్లోని కథలు మీకు నచ్చినట్లయితే నా ఛానల్లోని కథలు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. షేర్ చేయడం మర్చిపోవద్దు. కొత్త కథల నోటిఫికేషన్ కోసం బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ.